ఈడేం చూస్తున్నాడు, మన తిరుపతి పోయే దగ్గర ఫ్యాన్ అయిపోయిండేమో. భజన చేయి, భజన చేయి, భజన బాటిల్ ఇటీ భజన చేయి. అందరు చూస్తారంట, భజన చేయమ్మా, భజన చేయవే, భజన చేయి, మంచిగా చేయి, భజన చేయి. గోవిందా గోవిందా అను, ఇంగో గోవిందా చూడు, ఇక్కడ పడే పక్కకి పాల బాటి, గో చూడు గోవిందా ఇట్లా అంటావుగా. ఏయ్ రిక్కి గోవిందా, గోవిందా ఇట్లా అంటావు, గోవిందా గోవిందా అను, గోవిందా. మళ్ళీ మళ్ళీ అందరూ చూస్తారంట, గోవిందా. మళ్ళీ అను, నిద్రమూతలో ఉండి ఇప్పుడే లేచిన ఏంది, గోవిందా అను, గోవిందా. రోజు కొంచెం బీట్ సాంగ్స్ పెడతాంగా, లేచి డాన్స్ చేసేవాడు. దండం పెట్టు, జేజ్ పెట్టు, జేజ్ పెట్టినానా, గోవిందా చూపి, గోవిందా గో గోవిందా. టీవీలో పడ్డాడు, వినట్లా అసలు. ఇంట్లో గోమోహోను. నేనైతే గోధుమ పిండి దోశలు వేసాను, ఇంకేనకి ఎత్తన్నా ఇప్పుడే. వీడైతే సంకెక్కి కూర్చున్నాడు దిగడంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఆల్రెడీ నేనైతే టిఫిన్ చూపించా కదా, అయిపోయింది. ఇంకా కర్రీ కూడా వండేసాను. ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. ఇంకా మిగిలిన పని కూడా అయిపోయింది. ఇంకా రిక్కీకి స్నానం కూడా చేపించేసా. ఇప్పుడైతే ఇంక నేను చెయ్యాలన్నమాట. చాలా లేట్ అయింది ఇవాళ. వీడు ఆల్రెడీ పడుకొని కూడా లేసాడనమాట. ఇంకా కుదరట్లేదు షెడ్యూల్గా, ఎందుకో అట్లా కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంది. కానీ పని అయితే మొత్తం క్లియర్ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి అట్లా రిలాక్స్ అయితే కిక్కేను. అందుకనే కాస్త లేట్ అయినా పని మొత్తం కానిచ్చుకున్నాకనే ఫ్రెష్ అవుతానమాట. ఇంక ఇప్పుడైతే స్నానానికి వెళ్ళాలి, కరెంట్ పోయింది. సరే ఇంకెప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నా. లంచ్ అయితే రైస్, గుత్తి వంకాయ కర్రీ అండ్ చింతకాయ చట్నీ. వీడికి తినిపించేసాను, ఆడుకుంటూ ఉన్నాడు. రెగ్యులర్గా గుత్తి వంకాయ మసాలా కర్రీ అవుతుందనేసి కొంచెం మార్చి ఇవాళ కొంచెం పచ్చిమిర్చి వేసి చేశాను అనమాట. స్టార్టింగ్లో ఇంతే చేసేదానిలే, కానీ మధ్యలో మళ్ళీ ఇది మసాలా కర్రీ అలవాటు అయ్యేసరికి ఇది చేయడం మానేసా. మళ్ళీ ఇప్పుడు ఇది చేశాను అనమాట, చాలా వంకాయలు ఉన్నాయిలే అని. మా డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు, మరి ఎక్కడికి వెళ్తాడో ఏమో తెలియదు, కానీ ముందైతే స్టార్ట్ చేస్తున్నాడు. నేనైతే గోంగూర వలుస్తున్నా, ఇదిగోండి మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. ఈయన చేసే హెల్ప్ చేసినవి అని తీసి కింద వేయడం. నేనే కావాలని ఆకులు కింద వేస్తుంటే తీసి గిన్నెలో వేస్తున్నాడు, లేదంటే గిన్నెలో కింద వేస్తాడని. చూసారా? రివర్స్ ఉండాలి పిల్లగాళ్ళకి, ఎప్పుడైనా అనిపిస్తుంది ఇలాంటప్పుడే. అవునే, అన్నిసార్లు ఏం లేచి కూర్చుంటాడులే అని చెప్పి బేషన్ కింద పెట్టాను అనమాట. తీసి ఆయన కొన్ని ఆకులు అయితే తీసి అందులో వేసాడు, మళ్ళీ గుబులు పుట్టిందేమో అందులో అన్నీ తీసి మళ్ళీ కింద వేయటం. ఇట్లా చాలాసేపు ఆడుకున్నాడు. ఎట్లానో కడుగుతా కదా అన్నట్టు ఇచ్చా. నేను సంతలో స్వీట్ కార్న్ తెచ్చానని చెప్పాను కదా, నేను వచ్చేలోపు వండేస్తున్నా, అంటే ఉడకబెట్టేస్తున్నా తిందాం అనేసి. లేదంటే ఆయన వచ్చాక అడిగి చేద్దాంలే అన్నట్టు ఆగుతుంటే, ఆయన వచ్చాకేమో వద్దు, సరే ఇప్పుడు 6 అయింది 7 అయింది, ఇంక ఇప్పుడు తింటే మళ్ళీ నైట్ తింటున్నాను, ఇట్లా ఏదో సాగదీస్తూ ఉంటున్నాడు. ఇంకా అందుకని అవన్నీ వద్దులే, ఉడకబెట్టేసి ఉంచితే ఆగమైతే నిన్న తింటాడులే అని అయితే ఇప్పుడు ఒలిసేసి ఉడకబెడుతున్నా. వాడు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పడుకొని లేచాడు కూడా. ఇంకో 10 నిమిషాల్లో రానే వస్తారు కూడా ఈయన. ఈలోపు ఇది కూడా అయిపోయింది, వేడివేడిగా తినచ్చులే అన్నట్టు స్టార్ట్ చేసేసా. ఇంకా వాటర్ మిలన్ కూడా ఉన్నాయి, చూసుకొని తినాలి. పళ్ళు చూసి స్వీట్ కార్న్ అనుకున్నాం వాడి నోట్లో. ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్. బాయిల్ చేసి లైట్గా ఉప్పు కారం లెమన్ అంతే. క్రిస్పీ అనుకున్నాలే కానీ క్రిస్పీ కార్న్ రేపేళ్ళు చేసుకుందాం, ఇంకా ఉన్నాయి కదా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ తినలేము, ఇవి అంటే వెళ్ళిపోతాయి కదా అన్నట్టుగా ఇంకా ఆగిపోయాను. చేద్దాం, ఇవి కూడా ఉన్నాయి కదా. నేను రూమ్లో చేసుకున్నాను, దాల్తో బదులు చేసుకుందాం, రేపు ఎల్లుండి ఉన్నాయి ఇంకా. ఓకే. ఇదైతే మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట, నల్ల ద్రాక్ష. యాక్చువల్లీ వీడికి డ్రై ఫ్రూట్స్ ఇది పెడతాను కదా నేను, ప్యూరీ. సో లాస్ట్ టైమే తీసుకుందాం అనుకున్నాలే, కానీ అప్పుడు మళ్ళీ ఇష్టంగా తినట్లేదులే, వద్దులే అనుకున్నాము. మళ్ళీ తర్వాత కొంచెం చేసి పెడితే తిన్నాడు కదా, అంటే బనానా కూడా వేసేస్తాను పనిలో పని. ఇంకా అప్పుడు
ఈ టేస్ట్ అంత తెలియదు కదా, బట్ తిన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు, ఇంకా అప్పటి నుంచి తింటాను కదా అన్నట్టు ఇది కూడా ఆర్డర్ పెట్టారు. ఇంకా వీడికైతే ఏదో స్టార్ట్ చేయాలి. ఇది కూడా కళ్ళకి మంచిదంట. ఇంకా అలా చాలా విటమిన్ ఏ, సి అట్లా చాలా రకాలు ఉన్నాయి, చాలా యూజెస్ ఉన్నాయంట. సర్లే అని చెప్పి ఇంకా బ్లైండ్నెస్ ని తగ్గిస్తుంది ఉంటే ఐస్ కూడా క్యారీ బ్యాగ్స్ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంక నాకు చెప్పకుండానే ఆర్డర్ పెట్టారు. ఉదయం ఆర్డర్ వచ్చింది తీసుకో అనేసరికి ఇంకేంటా అనుకున్నా. ఓపెన్ చేసి వస్తే ఇది చాలా మంచిది, ట్రై చేయండి కావాలంటే. ఓపెన్ కూడా చేసేసిండి ఈయన. నేను వీడియో తీసుకునే గ్యాప్లో ఎక్కడ ఆగుతారో అయ్యా కొడుకులు. కనిపిస్తున్నాయి మంచిగా. ఈడ ఇచ్చాడు, ఇచ్చినట్టు ఇచ్చి 4 తీసుకున్నాడే వెళ్ళే. ఇంకా ఏం టీ పెట్టమంటే పెట్టా. ఆడుకుంటూ మాదు నట్టేసిన టీలో వేడి చాలా ఆడుకుంటూ వేసాడులే అబ్బాయి. అమ్మదంటాయిరా. ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ అయితే వస్తుంది. అయితే సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇంకా మా ఆయన గారు అయితే కూర్చొని చూస్తున్నారు. 26 కోట్ల మంది 36 కోట్ల మంది చూస్తున్నారంట. మన పాకిస్తాన్కి అయితే అసలు ఎన్ని చూశాను కానీ ఐడియా లేదు ఎన్ని కోట్ల మంది. 50 కోట్లు దాటినట్టున్నారు. చూశారు. ఇప్పుడైతే ఇది చూస్తున్నాము. ఇంకా ఈ 23వ తారీఖు నుండి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ కదా, అప్పటి నుంచి ఉంటుంది మా ఇంట్లో. మళ్ళీ నేను టీము, మా ఆయన టీము, మళ్ళీ బొడ్డోడు ఏ టీం అవుతాడో తెలియదులే కానీ వాళ్ళు ఒక్కటైనా గెలుస్తారులే. పాపం గెలిచారు అనకూడదు. ఆర్సీబీ గెలవుతాయి ఎప్పుడు. ఎస్ఆర్హెచ్ సిఎస్కే మంచిగానే విన్ అవుతారులే కానీ సరే చూద్దాం. అప్పుడు నుంచి ఉంటుంది మా ఇంట్లో. మళ్ళీ కూర్చొని అలా టీవీకి అతక్కపోతాం మేము. దోసపిండి కూడా రుబ్బేసుకున్నా. మళ్ళీ ఒక 2-3 డేస్ టిఫిన్ కోసం వెతుక్కునే పని అయితే లేదు. అమ్మకి హెల్ప్ చేస్తాను రిక్కి. హెల్ప్ మాడ ఇప్పుడు మాత్రం మడతేసి నీ పెక్కొస్తాడు అందియటమేమో కానీ పొద్దున్న నుంచి బట్టలు మడతేసి మడతేయడానికి కుదరలేదంట. అంటే ఊరెళ్ళి వచ్చినాయి చాలా మటుకి వైట్ ఇలాంటివి నెల హ్యాండ్ వాష్ చేసుకుంటూ వచ్చింది రోజుకో చేత. ఎక్కువ హ్యాండ్ వాష్ లైట్ కలర్ అసలు అయితే కలర్ వెలిసిపోయాయి. దండం మీద ప్లేస్ లేక మాకు సగం రోజుకి కొన్ని ఆరేసుకోవడం అవుతుంది. ఎందుకంటే ఈడి చాలా బట్టలు ఉంటున్నాయి. ఈ రోజు ఉచ్చులు పోసి అవి పోసి ఈ పోసి చాలా ఉంటాయి. ఈడియే సగం దుప్పట్లు ఉంటాయి. రోజుకో దుప్పటన్నా ఉంటుంది. ఫస్ట్ 2 రోజులు ఓపిక లేదు, జ్వరం తగిలింది. ఇంకా మెల్లగా రోజు కొంచెం ఇంకా నా పని మొత్తం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే డిన్నర్కి నేనైతే దోశలు పోసుకుంటున్నాను. ఈయనకి దోశలు అంత ఇష్టం ఏమి ఉండదన్నమాట. ఇంకా ఆయన వరకు అన్నం వండాను. వాడు అంటే రిక్కీ అండ్ ఆయన మాత్రం అన్నం తినేశారు. ఇంకా నేను మాత్రం మార్నింగ్దే పిండి ఉంటే ఇప్పుడు దోశలు పోసేసుకుంటున్నాను. లేకుండా ఉండుంటే నేను కూడా అన్నం తినేసేదాన్నేలే కానీ ఎందుకు మళ్ళీ ఇది వేస్ట్ అనేసి మళ్ళీ నేనైతే దోశలు పోసుకుంటున్నా. ఇంక రిక్కీ కూడా నిద్రకు వచ్చాడనమాట. వాళ్ళ నాన్నకప్ప చెప్పి మిగిలిన పనులు కూడా అయిపోయినాయి. ఇంకా తినేసి నిద్రపోవడమే. నిద్రేమో ఇక్కడ పడుకొని ఇంకా చూస్తానే ఉన్నారు. ఇది క్రికెట్ అవ్వాల. ఇంకా కోహ్లీ 80 కొట్టాడా? ఎన్ని రన్స్కి? అదే ఎన్ని బాల్స్ అని ఇవాళ అంత గట్టిగా నిలబడాల అంటే నిలబడ్డాడు కానీ ఆడట్లా. 6లు 4లు అవి తక్కువ. ఇలాంటి వాటిలో ఎక్కువ దృష్టి పెట్టి అవుట్ అయినాకో క్యాష్ పెట్టడానికి అవుట్ అయినాకో నెక్స్ట్ వచ్చే వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే ఇబ్బంది అయింది. ఆల్రెడీ రోహిత్ పోయిండు, శ్రేయాస్ అయ్యర్ పోయిండు, వాడు ప్రణాల్ 90కి 79 కొట్టిండు. పోలే కానీ అదేనా మంచిగానే అనుకోవాలి. 89 కావాలి ఇప్పుడు చివరి దాకా. అంతే అంతే. 70 కొట్టాలి అంతే. పెద్ద గేమర్ ఒక్కడైనా ఉండాలి చివరి దాకా, లేదంటే ఇంకా అయిపోయినట్టే. 70 బాల్స్కి 70 రన్స్ చేయాలి. ఈక్వల్గా ఉన్నాయి. చిన్నగా ఇట్లా ఆడుకుంటూ పోయినా చాలు. వాడు 2-3 4లు కొడతారు ఎట్లేదన్న మధ్యలో. సింగిల్ తీసుకుంటూ పోయినా గెలుపుతారు. నించోవడం కావాలి చివరి దాకా. ఇంకా తినటం కూడా అయిపోయింది. ఇంకా ఇదిగోండి నేనైతే వచ్చేసాను. ఆయన అయితే ఇంకా క్రికెట్ చూస్తున్నారు. అంటే ఫోన్ ఛార్జింగ్ లేదంట, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నారు. క్రికెట్ వాంగ చెప్పి
ఇంకా అక్కడే కూర్చున్నారు, ఛార్జింగ్ ఎక్కేదా కూర్చుంటాడు. అయితే పైకి ఎక్కే కానీ ఎక్కలేదనమాట, కుస్తీ పడుతున్నాడు ఎక్కడానికి. హైట్ ఉంటుందిగా ఎక్కలేడు, కానీ ఓవర్ యాక్షన్ ఎక్కాలని. అమ్మదా దా 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 చెయ్యవు, దా చెయ్యవు, మరి చెయ్యవు, చెయ్యవాలి, రావా పైకి, చెయ్యవు, రగ్గుతి అసలు, దా దా అమ్మదా అమ్మా అమ్మా ఇక వద్దులేదా. ఇంకా అయితే పైకి ఎక్కాడు కదా, ఓ 2 minutes సైలెంట్గా ఉంటాడు అంతే. తర్వాత ఇంకా రచ్చరంబోలో మొదలయ్యిద్ది అనమాట. ఇంకా వాళ్ళకైతే ఇంతే. ఇంకా బాగా ఉబ్బగా ఉంటుందని ఇంకా నిన్నటి నుంచి ఇటే వచ్చేసాము, వేసేసుకుని ప్రశాంతంగా పడుకుంటున్నాము. ఇంకా వాళ్ళకైతే ఇవే సంగతులు. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.